అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతములు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడు. ఈ దినము దేవుడు నీ యొక్క కార్యమును సఫలము చేయబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటలు అజర్యా అనేటువంటి ప్రవక్త ఆసా అనేటువంటి రాజుతో చెప్పబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో 15వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆసా తన యొక్క జీవితంలో తను చేసేటువంటి కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడని, తను బలహీనుడు కాకుండా ఉండాలని, తను ధైర్యం కలిగి ఉండాలని అతన్ని ప్రోత్సాహపరుస్తూ, అతన్ని బలపరుస్తూ, అతన్ని ధైర్యపరుస్తూ ఈ యొక్క మాటలు అజర్యా ద్వారా ఆసాకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆసా తన యొక్క జీవితంలో తన కార్యము సఫలము కాగలగటానికి తను చేసినటువంటి కార్యాలేమిటి, ఎందుకు ఆసా యొక్క కార్యాలని దేవుడు సఫలం చేయాలనుకుంటూ ఉన్నాడు, తన యొక్క నడవడిక ఎలా ఉంది, తన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, తన యొక్క జీవితం ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 2వ వచనంలో మనకు ఒక చక్కటి మాట కనబడుతుంది. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి, ఇక్కడ 3, 4, 5 వచనాలన్నీ చూస్తే ఆసా తన యొక్క జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడో రాయబడి ఉన్నాయి. ఆసా తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి నడతను నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు ఆసాను చూచినప్పుడు తన యొక్క నడక అంతా కూడా ప్రభువునకు దేవునికి అనుకూలంగా కనబడుతున్నది. అంటే తనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా తను తీసివేస్తూ వాటిని పడగొడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడైనటువంటి యెహోవా దృష్టికి ఈ యొక్క ఆస అనుకూలంగా నడిచినటువంటి వాడుగా దేవుడికి కనబడుతూ ఉంటూ ఉన్నాడు. తర్వాత తన యొక్క జీవితంలో యథార్థత అనేది కలిగి ఉంటున్నాడు. ఆసా తన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి యొక్క 2 లక్షణాలను బట్టి దేవుడు తనకు అనుగ్రహించినటువంటిది ఏమిటి అనేది మనం చూసినట్లయితే 5వ వచనంలో మనకు ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. చివరి లైన్ చదువుతూ ఉంటున్నాను. అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. తన యొక్క రాజ్యంలో దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆసా తన జీవితంలో తనకు కలిగినటువంటి ఆ యొక్క లక్షణములను బట్టి తను రాజ్య పరిపాలన చేసినటువంటి దినములన్నీ కూడా తన యొక్క రాజ్యంలో నెమ్మదిని పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మన జీవితాల్లో మనము నెమ్మది కలిగి ఉండాలంటే మనము ఆసా వలె రాజులం కాకపోవచ్చు, మనము ఏలుబడి చేస్తూ ఉండకపోవచ్చు, తర్వాత ఒక అధికారంలో మనము ఉండకపోవచ్చు, కానీ మనకున్నటువంటి స్థానాల్లో మనం ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంటి దగ్గరే ఉన్నా, మన కుటుంబ పరంగా అయినా ఎలా అయినా కానీ మన యొక్క పరిస్థితి, మన యొక్క జీవిత విధానంలో మనము నెమ్మది కలిగి జీవించాలంటే ఆసా తన యొక్క జీవితంలో ఏదైతే కలిగి ఉంటున్నాడో అది మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన యొక్క హృదయంలో నెమ్మదిచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మన యొక్క కుటుంబంలో నెమ్మదిచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మన యొక్క పని చేసేటువంటి పరిసర ప్రాంతంలో, మన యొక్క స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, లేకపోతే ఆఫీసులలో కావచ్చు, ఎక్కడైనా కానీ మనము ఎక్కడైతే దినమంతయు గడుపుచూ ఉన్నామో ఆ యొక్క స్థలాలన్నిటిలో కూడా దేవుడు నెమ్మదిని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడనమాట. మనము మన యొక్క జీవితాల్లో చూడవచ్చు, నెమ్మది లేకుండా మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అందచందాలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా మన యొక్క జీవితంలో నెమ్మది లేకపోతే అంతా శూన్యమే అన్నట్లుగానే ఉంటదనమాట. నెమ్మది లేని బ్రతుకు. తర్వాత చూసినట్లయితే చాలా మందికి చాలా ఆస్తి ఉంటుంది, కానీ తర్వాత ఆ యొక్క ఆస్తిని అనుభవించడానికి వారి జీవితాలు సహకరించవు, వారి యొక్క ఆరోగ్యాలు సహకరించవు, ముందున్నా కూడా తినటానికి కూడా వారికి యోగ్యత లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదే వారి జీవితాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితి. వారికి అన్నీ ఉన్నా కూడా వాటిని అనుభవించలేనటువంటి పరిస్థితి. వారికి ముందర ఎంత ఉన్నా కానీ వాటిని
తిని వాటిని ఆస్వాదించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ప్రజలు నేడు ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు వారిని చూసినప్పుడు దేవునికి అనుకూలమైనటువంటి నడత వారిలో లేనటువంటి పరిస్థితే. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో మనము నెమ్మది కలిగి ఉండాలి అంటే ఈ రెండు లక్షణాలు ఆశా తన యొక్క జీవితంలో నెమ్మది పొందటానికి కలిగినటువంటి ఆ యొక్క లక్షణాలను మనం కూడా కలిగి జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. తన యొక్క కార్యాన్ని సఫలం చేసేటువంటి వాడుగా, తనను ధైర్యపరిచేటువంటి వాడుగా, తన యొక్క బలహీన పరిస్థితుల్లో కూడా తనను బలపరిచేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు. ఆశాను దేవుడు ఇంకో విషయంలో ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. నీవు దేవుని దృష్టికి అనుకూలంగానే నడిచావు, నీవు యథార్థత కలిగి ప్రవర్తిస్తూ వచ్చావు, దేవునికి అయిష్టమైనటువంటి, దేవునికి హేయమైనటువంటి వాటిని నీవు విసర్జించి వాటిని పడగొడుతూ వచ్చావు, చాలా మంచిది. అందునిమిత్తమై దేవుడు నీ జీవితంలో నెమ్మదిని కలగజేస్తూ వచ్చాడు. అయితే ఇంకా నీవు ఏం కలిగి ఉండాలి అనేది కూడా దేవుడు అజరియా ద్వారా ఆశాకు తెలియజేస్తూ అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో 3వ లైన్ చదువుతూ ఉంటున్నాను. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. ఇక్కడ ఆశా తన యొక్క జీవితంలో ధైర్యం పొందటానికి, ఆశా యొక్క కార్యం నెరవేర్చబడాలంటే ఆశా చేయవలసినటువంటి పని ఏమిటంటే యెహోవా పక్షపు వాడుగా తను ఉండాలి. తను దేవుని పక్షం వహించినటువంటి వాడుగా ఉండాలి. అతడు దేవుడి సైడ్గా ఉండాలి. అయితే ఎప్పుడైతే ఆశా దేవుని పక్షాన ఉంటాడో దేవుడు కూడా ఆశా పక్షాన ఉంటాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా మన పక్షాన దేవుడు పని చేయాలంటే, మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే, మన పక్షాన దేవుడు విజయం చేకూర్చాలంటే, మన పక్షాన దేవుడే ముందుండి పోరాడాలంటే, మన పక్షాన దేవుడుండి మనల్ని నడిపించాలంటే మనము మొట్టమొదటిగా ఆయన పక్షంగా మనం ఉండాలి. అంటే దేవుని వారంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకునేటువంటి విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానము, తర్వాత మనము సంపూర్ణంగా మన యొక్క జీవితాలను ప్రభు యొక్క అధికారానికి, ప్రభు యొక్క సార్వభౌమ అధికారం క్రిందికి మనం వచ్చినట్లయితే తప్పకుండా మనం కూడా ఆయన పక్షపు వారంగా ఉంటాం. మనం ఆయన పక్షంగా ఉంటే దేవుడు కూడా మన పక్షాన ఉంటాడు అనేటువంటి విషయాన్ని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఏం జరుగుతుంది అంటే మనం ఒక మాట చూస్తాం. రోమీలకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు. అంటే మనము దేవుని పక్షాన వహిస్తే దేవుడు మన పక్షాన వహించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే మనకు విరోధులంటూ ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆశా తన యొక్క జీవితంలో నెమ్మది పొందుతూ ఉన్నాడు. తర్వాత ఇక ముందు కూడా తనకు శత్రువులైనటువంటి వారు, విరోధులైనటువంటి వారు ఎవరు తన ముందుకు రాకుండా తన యొక్క జీవితం కొనసాగాలంటే ఆశా దేవుని పక్షంగా ఉండాలని, దేవుడు ఆశాపక్షంగా ఉంటే ఆశాకు విరోధులైనటువంటి వారు ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని అజరియా ద్వారా దేవుడు ఆశాకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగుననే మన జీవితాల్లో మనం కూడా దేవుని పక్షాన మనం ఉన్నప్పుడు మనకు విరోధి అనేటువంటి వాడే ఉండడు. ఎవరైనా మనకు విరోధంగా ఉన్నా కూడా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనేటువంటి వాగ్దానము దేవుడు మనకు ఇచ్చాడు కనుక ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చి మన పక్షాన ఉండి మనకు విరోధులు లేకుండా చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనము ఈ దినం నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటంటే దేవునికి అనుకూలమైనటువంటి నడత మనము నడిచేటువంటి వారంగా ఉండాలి. అంటే మనం నడిచేటువంటి నడక దేవుడు చూసినప్పుడు దేవుడు మెచ్చేటువంటి విధంగా మన యొక్క నడవడిక ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనము యథార్థత కలిగి ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి కాకుండా ఏదైతే నీవు హృదయంలో తలస్తూ ఉంటూ ఉన్నావో దాన్ని మాత్రమే బయటికి నీవు వెల్లడి చేసినట్లయితే అదే యథార్థతగా మనము చూడవచ్చు. అలాంటి యథార్థమైనటువంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే మనము ప్రభు పక్షం వహించాలి. దేవుని పక్షంలో మనము ఉండాలి. అప్పుడే ప్రభు మన పక్షాన ఉంటాడు, మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మనము బలహీనులుగా ఉంటూ ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తాడు.
మనల్ని అధైర్య పరిస్థితిలో ధైర్యపరుస్తాడు. మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని, మనం మొదలుపెట్టేటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అదే ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగము. అదే దేవుడు ఈ దినమున నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాగున మనమందరమును దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుంటూ యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, తర్వాత మనము దేవుని పక్షంన ఉండి నెమ్మదిని, తర్వాత ధైర్యాన్ని, తర్వాత బలాన్ని, తర్వాత మన యొక్క కార్యాలని సఫలపరిచేటువంటి విధంగా, మన యొక్క విరోధులు మనల్ని అంటకుండా మనల్ని మనము భద్రం చేసుకునేటువంటి విధంగా మన యొక్క జీవితాలను మనము కట్టుకుందుముగాక. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతములు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.